మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. అయ్యా, డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, వాళ్ళందరికీ కూడా చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కాపుదల దీవెన మెండైన కృపనివ్వ నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ జ్ఞానమును, ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ కృపలో బిడ్డలను బలపరచుని అడుగుతున్నాం. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని ఏర్పాటు చేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలను సిద్ధపరచండి. అయ్యా, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 26 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నామండి. కీర్తనలు 27వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. ఈరోజు మొదటి చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన 27:1 అండి. యెహోవా నాకు వెలుగును రక్షణైనాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఈ కీర్తన మనం 2 భాగాలుగా విభజించవచ్చండి. మొదటి భాగంలో దావీదు యొక్క ఉన్నతమైన విశ్వాసాన్ని మనం చూడొచ్చు, మొదటి 6 చరణాలు. ఇక 7 నుండి 14 వరకు చూస్తే రెండవ భాగంలో లోపల ఉన్నటువంటి భయం మనకు కనిపిస్తూ ఉంది. మొదటి 6 వచనాలు దావీదు యొక్క ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. 7 నుండి 14 వరకు దావీదు లోపల ఉన్నటువంటి ఒక భయాన్ని మనం చూస్తాం. ఈ 2 భాగాలకు ఉన్న వ్యత్యాసం ఎంత ఎక్కువ అంటే, కొంతమంది పండితులు ఈ కీర్తనని 2 రాశారని చెప్పి అంటారు. విశ్వాసం నుండి భయానికి, నమ్మకం నుండి పిరిగితనానికి అకస్మాత్తుగా ఎవరో దిగిపోరు అనేది వాళ్ళ వాదన. అయితే మన హృదయంలోకి మనం ఒక్కసారి తొంగి చూస్తే అలా జరిగే అవకాశం ఉండడం మాత్రమే కాదు, తరచుగా ఇది మనలో కూడా జరుగుతూ ఉంటుంది. విశ్వాసము, భయము మన ఆత్మని వశపరుచుకోవడానికి తరచుగా పోరాటం చేస్తుంటాయి. ఈ కీర్తన అబ్షాలోము దినాల్లో రాయబడిందని కొందరు, సౌలు దినాల్లో రాయబడిందని మరికొందరు అంటారు. దేవుని మీద నమ్మకంతో దావీదు తన స్వరాన్ని వినిపించడంతో ఈ కీర్తన ప్రారంభమైంది. దీనిలో విశ్వాసం ఉంచుట అనే దానికి 2 పద్ధతులు మనకు కనిపిస్తాయి. దావీదు యొక్క నమ్మకం ఒట్టిది కాదు, గతించిపోయే మతపరమైనది కూడా కాదు. ఇది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. దావీదు యొక్క వ్యక్తిగత అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? ఇక్కడ నా అనేటువంటి వ్యక్తిగతమైన పలుకు మనం చూస్తే దావీదు యొక్క నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది. సంవత్సరాల తరబడి దావీదు ఎన్నో కఠినమైన పరిస్థితులకు వచ్చాడు. ఎప్పుడూ కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. తప్పేను కుమారుడి దృశ్యాన్ని చూడండి. ఒంటరిగా పందులను మేపుతూ ఇంటికి ఎంతో దూరంలో ఉన్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి సేవకులు మంచి బట్టలు వేసుకుంటారు, మంచి ఇళ్లలో నివసిస్తుంటారు, మంచి జీతం అందుకుంటారు, వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు, నేను ఇక్కడ అన్యదేశంలో ఉన్నాను, ఇక నేను ఇంటికి వెళతాను, నా తండ్రితో ఇలా చెబుతాను అనుకున్నాడు. అంటే తప్పేను కుమారుడు ఎప్పుడో మర్చిపోయిన తండ్రి జ్ఞాపకాలు తిరిగి తవ్వుకున్నట్టు, తండ్రి తనను కనీసం ఉదారంగా తన సేవకులను చూసినట్టే చేస్తాడు అనుకున్నాడు. తన తండ్రి సేవకులతో ఎలా ప్రవర్తించేవాడో, ప్రేమగా చూసేవాడో అతనికి తెలుసు. గనుక దావీదు కూడా తన కష్టకాలంలో దేవుని గురించి తనకు వ్యక్తిగతంగా తెలిసిన వాటి మీద ఆధారపడుతూ ఉన్నాడు. అది అపాయకరమైన కాలం, కొందరు కొండేలు చెప్తున్న కాలం. ఏం చేయాలో తెలుసుకునేందుకు వెలుగు, శత్రువుల నుంచి సంరక్షణ దావీదుకి చాలా అవసరం. తన సొంత ఆలోచనలో నుంచి తన కోసం తానే వెలుగును పుట్టించుకోగలనని కానీ, తన బలంలో
తన మంచితనంలోనే తన రక్షణ ఉందని కానీ దావీదు ఎన్నడూ కల్లోనైనా ఊహించలేదు. మంచితనం అనేది అంతటికీ మూలాధారం. వీటన్నిటికీ అంటే మంచితనానికి మొత్తం అంతటికీ కూడా దేవుడే మూలాధారం అని అతను ఇప్పుడు గుర్తించి చెప్పాడు. వెలుగును గురించి 18:28 ఒకసారి మనం చూస్తే అండి, కీర్తనల 18:28లో నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటైన జీవితాలు వెలుగుమయంగా చేసేది మన దేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే మన దీపాలని వెలిగించేది, ఆత్మ సంబంధమైన దీపాలని ఆయనే వెలిగించేది. అలాగే రక్షణ గురించి గనక మనం చూడగలిగితే కీర్తనలు 7వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనం చూడొచ్చండి. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదుని తప్పించడానికి, దావీదుని రక్షించడానికి దేవుడే ఇక్కడ తను పూనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 27వ అధ్యాయములో మొదటి వచనం అదే చెప్తూ ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ. ఇంకెవరికి భయపడతాను నేను? అంటే దేవుడే మనతో ఉంటే, దేవుని సన్నిధే మనతో ఉంటే మనం ఎవరికి భయపడే పని లేదు. దేవుడే మనకు ఆ విధమైనటువంటి భరోసా ఇస్తూ ఉన్నాడు. కీర్తన 23:4లో చూస్తే అండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే గాఢాంధకారపు లోయ మన జీవితంలో కొన్ని సందర్భాల్లో భయంకరమైన శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది, భయంకరమైన పరిస్థితుల గుండా మనం పోవాల్సి ఉంటుంది. సో అలాంటి లోయల్లో, గాఢాంధకరమైన లోయల్లో నేను సంచరించినప్పటికీ కూడా వచ్చే ఏ అపాయాన్ని కూడా నేను భయపడను, ఏ సమస్యకి నేను వెరవను. కారణం ఏంటి? నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవుడే మనకు తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుని చేతిలో ఉన్న దుడ్డు కర్ర, దండము. దుడ్డు కర్ర మనకి భరోసా ఇచ్చి, మనకు ఆదరణ ఇచ్చి నడిపించేది. దండము మనల్ని సరిచేసేటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ రెండింటిని దేవుడు ఉపయోగించి మనలను దేవుని బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ 27వ అధ్యాయం 1వ వచనంలో వెలుగు అనేటువంటిది అది రక్షణకి సాదృశ్యం. ఈ సందర్భంలో అపాయము నుండి రక్షణ పొందడాన్ని సూచిస్తుంది. చీకటి అనేది అపాయాన్ని సూచిస్తుంది. అయితే వెలుగు ఆ చీకటిని పారద్రోలి పొంచి ఉన్న ఆపదను దూరం చేస్తుంది. నేను ఎవరికి భయపడదును అనేటువంటి ఆ మాటలు, ఎటువంటి అపాయం ఎదురైనా కూడా దేవుని కాపుదలలో గనక మనం ఉంటే ఖచ్చితంగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ఆ విషయం మనకి తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుండి చివరి వరకు గనక మనం చూస్తే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇవన్నీ చెబుతూ కిందకెళ్తే ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి 35 వచనమండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున? ఇందుని గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుడే మన పక్షమున ఉంటే ఇంకా మనకి విరోధి ఎవడు? అందుకే కీర్తనకారుడు ఆ మాట చెప్పగలుగుతున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును, ఎవరికి భయపడతాను అంటున్నాడు. మనం కూడా దేవునిలో బలంగా ఉంటే, దేవుని మీద ఆనుకుంటే మనం కూడా ఆ మాట చెప్పగలం. యెహోవా నాకు వెలుగు, రక్షణ, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి వెరుతును? అటువంటి ధైర్యంతో మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.